హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం బైట్ కాస్టింగ్, స్పిన్నింగ్ మిషన్ కోసం, చిన్న చిన్న యాక్సరీస్ కోసం మొత్తం అన్నిటి కోసం మాట్లాడుకున్నాం. అయితే అందులో మొత్తం స్పీడ్గా చెప్పేసేసాను మొత్తం అన్నీ. వాటి కోసం ఇప్పుడు నేను చూపించే లోకానా, డైవా, పైనీర్ ఫిషింగ్ రాడ్ల కోసం మొత్తం అన్నిటి కోసం కొంచెం నాకు నీరసం తగ్గిన తర్వాత షార్ట్ వీడియోలోని ప్రతి ఒక్క ఐటెం కోసం చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా పెడతాము. దయచేసి ఈ రెండు వీడియోలు కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి, ఓకేనా? ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్. బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ ఒకసారి చూడండి. ఈ బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ అన్నది ఇది మన షాపులకు 4వ అనుకుంటా రావడం, 5వ రావడం ఇది. ఎందుకంటే మంచి పాపులర్ అయిందనమాట ఈ రాడ్. చూడండి ఒకసారి, బైట్ కాస్టింగ్ రాడ్ 7 feet. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసి అక్కడ పెట్టి దీని వివరాలన్నీ చెప్తాను స్పీడ్గా. ఓకే, చూడండి ఇది రాడ్ మొత్తం అంతా కూడాను 7 feet మొత్తం అంతా ఒక బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్. ఒకసారి చూడండి మొత్తం అంతా కూడాను, ఓకేనా? ఇప్పుడు రాడ్ చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఇక్కడ లోకానా బ్లాక్ మాంబా, ఓకేనా? ఇప్పుడు దీని గైడ్స్ మొత్తం దీని వివరాలన్నీ కూడా చెప్తాను. ఒకసారి రాడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది వచ్చి లోకానా బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్. లెంత్ వచ్చి 7 feet. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అండి, ఇది బాగా హెవీ యాక్షన్. ఇది లూరీ కాస్టింగ్ వచ్చి 8 నుంచి 40 గ్రాములు, 8 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు చేసుకోవచ్చు. గైడ్స్ వచ్చి 8+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి లెక్కేసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 8+ టిప్ అనమాట గైడ్స్ వచ్చి. ఈ గైడ్స్ కూడా కే గైడ్స్, ఇవి నార్మల్ గైడ్స్ కూడా కాదు, కే గైడ్స్ అనమాట. ఇవి ఏవా హ్యాండిల్ మొత్తం అంతా కూడాను ఏవా ఫోమ్ గ్రిప్ అనమాట. మంచి గ్రిప్గా ఉండడానికి ఏవా ఫోమ్ గ్రిప్. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 kg. కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 kg. రాడ్ వెయిట్ వచ్చి 180 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 180 గ్రాములు. ఇది వచ్చి దీని రేట్ వచ్చి 2410 రూపాయలు. ఇది రేట్ వచ్చి 2410 రూపాయలు. ఇదంతా కూడాను ఈ మ్యాట్ ఫినిషింగ్ కానీ మొత్తం అంతా చూడండి కార్బన్, ప్లెయిన్ కార్బన్ అనమాట. ఇదంతా కూడాను ప్లెయిన్ కార్బన్, మ్యాట్ ఫినిషింగ్. గైడ్స్ కూడాను మొత్తం అన్ని డబల్ గైడ్స్. మొత్తం అన్ని చూడండి ఒకసారి. మొత్తం అన్ని కూడాను కే గైడ్స్ అనమాట. అన్ని కూడాను మొత్తం డబల్ గైడ్స్ అనమాట. మొత్తం అన్ని కూడాను టిప్స్ చూసారా ఎంత హెవీగా ఉందో. మొత్తం అంతా కూడాను యాక్షన్ వచ్చి హెవీ అనమాట. ఇది యాక్షన్ లో మాత్రం రాజీ పడే పని లేదు బ్లాక్ మామ్ అంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేది దీనికి ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది చూసారా, ఇది ఫ్యూచర్ ప్లాన్. కొంతమంది ఇది లోనకి వెళ్తలేదు అనుకుని ఇది బలంగా తోసేస్తున్నారంట, దీనికి చాలా స్ట్రాంగ్ పెట్టేస్తున్నారంట. వాళ్ళు ఎప్పుడు పెట్టకండి. ఇది ఏంటంటే ఇక్కడ ముక్క కనిపిస్తుందా మీకు, ఇది ఫ్యూచర్ ప్లాన్. అంటే ఫ్యూచర్ ప్లాన్ అంటే మనం కొంతకాలం వాడగా రాడ్డు ఇక్కడ కార్బన్ కొంచెం అరిగిన తర్వాత కూడా కస్టమర్కి ఇక్కడ లూజ్ అయ్యి ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటానికి ఈ ఫ్యూచర్ ప్లాన్ ఇస్తారనమాట. ఇది వాడగా దానంతా అదే కొన్ని సంవత్సరాలకే లోనికి వెళ్ళిపోద్ది, ఓకేనా? ఇది రీల్ సెట్ చూడండి ఒకసారి. మొత్తం అంతా రీల్ సెట్ డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, మొత్తం ఈ చివర శాండిల్ డిజైన్ కానీ, మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఒరిజినల్ కార్బన్ అనమాట. ఇదంతా కూడాను కార్బను. బ్లాక్ మాంబా కోసం అంటే మీకు ప్రత్యేకించి తెలియదంటూ ఏమీ లేదు. ఈ 7 feet రాడ్ కోసం చూస్తున్నాం కాబట్టి దీని పౌచ్ కూడాను మంచి పౌచ్ వస్తుంది దీనికి. ఈ పౌచ్ కూడాను చక్కగా ఫ్యూచర్ పౌచ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఇది గట్టిగా ఉంటుంది పౌచ్ కూడాను. ఓకే, ఈ రాడ్ పక్కన పెట్టేద్దాం. ఈ రాడ్ పక్కన పెట్టేసేసి ఓకే, నెక్స్ట్ వచ్చి సిరాక్ అనమాట. ఇది ఒక రాడ్. ఓకే, ఇది చూడండి, ఇది సిరాకులోనే ఇది ఒక మోడల్ అనమాట. ఇది సావెల్క్ అనమాట. సావెల్కు సీరాకు బైట్ కాస్టింగ్ రాడ్. ఇది వచ్చి 8 feet. ఇది వచ్చి 8 feet. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది కెపాసిటీ కూడా మీకు చెప్తాను ఒకసారి. ఇది జపాన్ నానో టెక్నాలజీతో తయారైంది అనమాట. ఇది జపాన్ టెక్నాలజీ తోటి, ఓకేనా? ఇది రాడ్ ఒకసారి చూడండి. ఇదిగోండి రాడ్ మొత్తం అంతా కూడాను ఇక మీరు గుర్తుపట్టేసి ఉంటారు. ఈ రాడ్ చూడగానే మొత్తం బాండింగ్ మెటీరియల్ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి, ఓకేనండి? ఇది వచ్చి సీరాక్ అనమాట. ఇది చూసారా, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి సీరాక్ అని చెప్పేసి అని. దీని కెపాసిటీ వచ్చి 15 kg. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి 15 kg అని చెప్పేసి అని రాసుందా, చూసారా? మొత్తం అంతా కూడాను ప్లెయిన్ కార్బన్. మొత్తం అంతా కూడాను ప్లెయిన్ కార్బన్ అనమాట. ప్లెయిన్ కార్బన్ అనేసరికి ఏంటంటే బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి.
మొత్తం అంతా చూడండి ఒకసారి, ఈ కొలత చూడండి ఒకసారి ఎంత మందంగా ఉంటుందన్నమాట. ఓకేనండి. తర్వాత గైడ్స్ మొత్తం అన్నీ కూడాను దగ్గరికి చాలా దగ్గరికి ఇవ్వడం వల్ల దీనికి 15 కేజీల కెపాసిటీ తోటి ఇది వచ్చిందనమాట. మొత్తం అన్ని దగ్గరికి మొత్తం గైడ్స్ అన్ని కూడాను ఎక్కడ కూడాను రాజీ పడే పని లేకుండా. టిప్ కూడా చూసారా ఎంత హెవీగా ఉందో. టిప్ కూడాను మీరు ఎప్పుడన్నా కూడా గుర్తుంచుకోండి, కంపెనీ వాళ్ళు రాడ్కి 15 కేజీలు 10 కేజీలు 8 కేజీలు కెపాసిటీ ఇచ్చారంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు బరువులు పెట్టి లేపుతున్నారంట. ఎప్పుడు కూడా ఆ పని చేయకండి, బరువులు పెట్టి లేపకూడదు. 15 కేజీల కెపాసిటీ అంటే 15 కేజీలు చేప కొట్టే స్ట్రోక్ను తట్టుకుంటుంది. 10 కేజీల కెపాసిటీ అంటే 10 కేజీల చేప బలంతో కొట్టే స్ట్రోక్ను తట్టుకుంటాయి అనమాట. ఇవి అలా తయారవుతాయి ఎప్పుడన్నా రాడ్లు. ఓకేనండి. ఈ రాడ్లు ఇక్కడ పెడుతున్నాను చూడండి. దీని మీద మెటీరియల్ వివరాలన్నీ కూడా చెప్తాను. మీరు ఒకసారి రాడ్ చూసుకోండి ఒకసారి మొత్తం అంతా కూడాను. ఈ రాడ్ పేరు వచ్చి సీరాక్ అనమాట. సీరాకు బయట కాస్టింగ్ రాడ్. లెంత్ వచ్చి 8 ఫీటు, సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 9+ టిప్పు. దీని రాడ్ బరువు వచ్చి 210 గ్రాములు. ప్లెయిన్ కార్బన్ అనమాట. ప్లెయిన్ కార్బన్ హెవీ యాక్షన్. తర్వాత దీని టెక్నాలజీ అంతా కూడా మేడ్ ఇన్ జపాన్తో టెక్నాలజీ తయారైంది. కెపాసిటీ వచ్చి 15 కేజీలు. కంపెనీ వాళ్ళు చెప్పింది డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇదిగోండి కనిపిస్తుందా మీకు 15 కేజీల కెపాసిటీ అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనండి. ఇక రాకపోతే ఈ రాడ్ రేట్ వచ్చి 2,800 రూపాయలతోటి మనకి సీరాకు 15 కేజీల కెపాసిటీ ఉన్న బయట కాస్టింగ్ రాడ్ మనకి కంపెనీ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ వచ్చి హంటింగ్ బ్లాక్ బయట కాస్టింగ్ రాడ్. ఒకసారి దీన్ని కూడా మీకు చూపించేస్తాను. మొత్తం అన్ని కూడాను పౌచ్లు కూడాను మీరు ఇబ్బంది పడే పని లేకుండా మంచి పౌచ్లతో వచ్చినాయి అనమాట. ఇవి ప్రతి ఒక్కటి కూడాను. హంటింగ్ బ్లాక్ అన్నదే డబల్ టిప్ ఇచ్చినట్టున్నారండి. ఒకసారి చూద్దాం. డబల్ టిప్లోనే ఒకటి మీడియం హెవీ, ఒకటి హెవీ రెండు ఇచ్చారు. ఓకే రైట్. వీటికి డబల్ టిప్ వచ్చినాయి. మొత్తం అన్ని కూడాను ఒకసారి మీకు చూపించేస్తాను. మొత్తం రాడ్ అంతా ఇదిగోండి ఈ రకంగా ఉంటుంది. మొత్తం అంతా కూడాను చూసారా, రాడ్ అంతా కూడాను ఈ రకంగా ఉంటుంది అనమాట. డబుల్ టిప్ అనమాట. మొత్తం వీటి వివరాలు కూడా మొత్తం చెప్తాను మీకు. మొత్తం అన్ని కూడాను చెప్తాను. ఫస్ట్ చూడండి చూసారా శాండిల్ డిజైన్ మొత్తం క్లాస్. ఒకసారి డిజైన్ చూడండి దగ్గరగా డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి స్నేక్ డిజైన్ ఇదంతా కూడాను ఎంత బిల్ క్వాలిటీ బాగుందో ఒకసారి చూసారా. స్నేక్ డిజైన్ మొత్తం అంతా. తర్వాత ఇక్కడ కూడా చూడండి మొత్తం గ్రిప్ అంతా కూడాను పెట్టుకున్న చోట కూడాను ఎంత డిజైన్ ఇచ్చారు. ఈ గ్రిప్ కూడాను ఎంత హెవీగా ఇచ్చారు చూసారా. మొత్తం రాడ్ కూడాను ఇక్కడ క్లోజ్ చేశారు చూసారా. రాడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది బ్రేక్ అవ్వకూడదని రాడ్ క్లోజ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ రాడ్ హంటింగ్ హ్యాపీ బ్లాక్ చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ చూడండి ఒకసారి హంటింగ్ బ్లాక్ అని చెప్పాను కదా. ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి దీనికి డబల్ టిప్ అండి. డబల్ టిప్ అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది హెవీ. ఇది ఇక్కడ హెవీ అని పెట్టారు చూసారా ఇక్కడ హెవీ. ఓకేనా హెవీ. తర్వాత ఇది మీడియం హెవీ. ఇదిగో ఇది మీడియం హెవీ చూసారా ఇక్కడ హెవీ మీడియం హెవీ. అంటే మనకు వాడే మనం అప్పుడు వెళ్ళి మనం పట్టే చేపలను బట్టి మనం ఆ టిప్స్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. దీని వివరాలు కూడా చెప్తాను మొత్తం అంతా కూడాను. కంపెనీ వచ్చి హంటింగ్ బ్లాక్ బయట కాస్టింగ్ రాడ్ 8 ఫీటు, సెక్షన్ వచ్చి 2 సెక్షన్ ప్లస్ టిప్స్ వచ్చి 2 టిప్స్ అనమాట. 2 టిప్స్లోని ఒకటి మీడియం హెవీ ఒకటి వస్తుంది, ఒకటి హెవీ వస్తుంది. గైడ్స్ వచ్చి 7+ టిప్ అనమాట. గైడ్స్ మొత్తం వచ్చి 7+ టిప్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి రాడ్ వెయిట్ వచ్చి 205 గ్రాములు. రాడ్ వెయిట్ వచ్చి 205 గ్రాములు. ప్లెయిన్ కార్బన్తో తయారవుతుంది అనమాట. గతంలో చెప్పాను చూడండి కార్బన్ రాడ్ అంటే కార్బన్ ఒకటి, ఫైబర్ గ్లాస్ ఒకటి, గ్లాస్ ఫైబర్ ఒకటి, గ్రాఫైట్ ఒకటి, మొత్తం పవర్ గ్రాఫైట్ ఒకటి, ఇవన్నీ కూడాను నెంబర్ 1 బాండింగ్స్ అనమాట. ఈ కాస్టింగ్ వెయిట్ వచ్చి 7 to 35 గ్రామ్స్. 7 to 35 గ్రామ్స్ తోటి మనకు హంటింగ్ బ్లాక్ అన్నదే మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట. దీని రేట్ వచ్చి 2,200 రూపాయలు. 2,200 రూపాయలతోటి డబుల్ టిక్ తోటి మనకు వచ్చింది అనమాట. ఓకే. ఇందులోని నెక్స్ట్ వచ్చి ఈ పక్కన పెట్టేస్తే ఈ రాడ్ కూడా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి లొకానా లావా స్పిన్. మన గతంలో చాలాసార్లు మన షాప్లోకి వచ్చింది. ఇప్పుడు 7 ఫీటు ఓకే రైట్ 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు 7 ఫీటు 8 ఫీట్ 9 ఫీట్ వచ్చినాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. లావా స్పిన్ అనేసరికి మంచి పాపులర్ రాడ్ అండి ఇది. మొత్తం అంతా మీకు తెలిసిందే. ఇంకా లొకానా లావా స్పిన్ అంటే మీకు తెలిసిందే. ఒకసారి చూపిస్తాను మీకు చూడండి.
ఇదిగో లోకానా లావా స్పిన్ చూసారా, మొత్తం మీరు వాడేది లోకానా లావా స్పిన్. తర్వాత రీల్ సెట్ మీద కూడా లోకానా అని రాసి ఉంటుంది, ఒకసారి చూడండి. మొత్తం అంతా ఫుల్ గ్రిప్ అనమాట, మొత్తం అంతా ఫుల్ గ్రిప్. ఒకసారి రాడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. మొత్తం రాడ్ ఎంత మీరు పెట్టిన తర్వాత మొత్తం అన్ని నేను చెప్తాను వివరాలు. ఓకే, లోకానా లావా స్పిన్ 7 feet 8 feet 9 feet అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. స్పిన్నింగ్ రాడ్ అనమాట. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. తర్వాతనేమో ఇది వచ్చి కాస్టింగ్ వెయిట్ వచ్చి 25 to 25 to 50 grams అనమాట. 25 to 50 grams. గైడ్స్ వచ్చి 5+ టిప్. నెక్స్ట్ వచ్చి వెయిట్ వచ్చి 7 feet రాడ్ వెయిట్ వచ్చి 225 గ్రాములు. 7 feet రాడ్ వచ్చి 225 గ్రాములు. 8 feet రాడ్ వచ్చి 315 గ్రాములు. 9 feet రాడ్ చూడాలి ఒకసారి. తర్వాత దీని కెపాసిటీ వచ్చి 10 kgs అండి. దీని కెపాసిటీ వచ్చి 10 kgs. 8 feet రాడ్కి ఏమో 6+ టిప్ వస్తాయి. 7 feet రాడ్కి ఏమో 5+ టిప్ వస్తాయి అనమాట. ఓకే, 1 2 3 4 5 ఓకే 5+ టిప్ వస్తాయి. ఇది ఫైబర్ గ్లాస్ అండి. ఈ రాడ్ మొత్తం అంతా కూడా ఫైబర్ గ్లాస్ తయారైంది, అందుకని బిల్ క్వాలిటీ ఎంత బాగుంటుంది. 7 feet రాడ్ వచ్చి రేట్ వచ్చి 1155 రూపాయలు. 7 feet రాడ్ వచ్చి 1155 రూపాయలు. 8 feet రాడ్ వచ్చి 1235 రూపాయలు. 9 feet రాడ్ వచ్చి 1375 రూపాయలు. ఒకసారి ఇవి మారు ఫార్మాలిటీగా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. సేమ్ మొత్తం అన్ని కూడా యాస్టేజ్కి ఒకేలాగా ఉంటాయి. ఏంటంటే ఈ కలర్స్ అనమాట, ఈ గైడ్స్ పెట్టుకునే కలర్స్ మారుతాయి. అది బ్లూ కలర్ వచ్చింది, ఇది రెడ్ కలర్ వచ్చింది. ఒకసారి చూడండి, ఇది రెడ్ కలర్ వచ్చింది 8 feet లోని. మొత్తం ఇక్కడ రాసేసి ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా మీరు చూసారా, ఇక్కడ చూడండి. కాస్టింగ్ వెయిట్ వచ్చి 40 నుంచి 80 గ్రాములు. తర్వాతనేమో కెపాసిటీ వచ్చేమో 9.1 అంటే దాదాపు 10 kgs. మొత్తం గైడ్స్ ఏంటి, మొత్తం డబుల్ గైడ్స్ అండి మొత్తం అంతా కూడాను. ఈ బాండింగ్ చూడండి ఒకసారి, ఈ బాండింగ్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇంకా లావా స్పిన్ అంటే మంచి పాపులర్ రాడ్ అనమాట. ఇది కూడా చాలా సార్లు వచ్చినట్టుంది మన షాపులోకి. ఓకే, ఇందులో 9 feet 7 feet 8 feet 9 feet అవైలబుల్గా ఉన్నాయి అన్నాను కదా. 8 feet లోనేమో రెడ్ కలర్ వచ్చినట్టుంది. 7 feet లో బ్లూ కలర్ వచ్చినట్టుంది. 9 feet లో కూడాను మళ్ళీ రెడ్ కలర్ వచ్చింది. ఒకసారి చూసారా, ఇది కూడా 9 feet. ఓకేనండి. ఓకే, ఇప్పుడు లావా స్పిన్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి డైవా ప్యాంటన్ క్యాట్ ఫిష్. మొత్తం ఈ నేను గత వీడియోలోని ఈ వీడియోలో కూడాను మొత్తం ఆల్మోస్ట్ కంపెనీ అని అనమాట. ఇంకా అన్బ్రాండెడ్ ఏమీ కాకుండా డైవా అనేది గుర్తుంచుకోండి. డైవాకి ఎప్పుడు కూడాను పౌచ్ రావాలంటే మనకు పౌచ్ అంటే మన లోకానా ఈ పైనీర్ ఇచ్చిన పౌచులు లాంటివి రావాలంటే మనకి మ్యాక్సిమం 4-5 వేల రూపాయలు దాటిపోయి ఉండాలండి. వాటికే పౌచ్ ఇస్తారు. ఇది మామూలుగా ఏంటంటే కవర్లో వస్తాయన్నమాట. ఈ డైవా సంబంధించిన కవర్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ డైవా సంబంధించిన కవరే ఇది. ఈ కవర్లో పెట్టి ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు మెటీరియల్ విషయంలో రాజీ పడరు. రాడ్ మెటీరియల్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడరు అనమాట వీళ్ళు, డైవా కంపెనీ. ఇదిగోండి డైవా ప్యాంటన్ క్యాట్ ఫిష్ అనమాట. మొత్తం నెంబర్ 1 రాడ్ అనమాట మొత్తం అంతా కూడా. ఇది వచ్చి 7 feet అండి. ఇది వచ్చి 7 feet. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి డైవా ప్యాంటన్ క్యాట్ ఫిష్. మొత్తం ఒకసారి రాడ్ చూసుకున్నారంటే మొత్తం అంతా లెక్క వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి మొత్తం అంతా కూడాను బిల్ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి ఇప్పుడు నేను చూపించి చెప్తాను. ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఇది కూడా. ఓకే, ఇది వచ్చి డైవా ప్యాంటన్ క్యాట్ ఫిష్ స్పిన్నింగ్ రాడ్ సెక్షన్ 2 సెక్షన్ అనమాట. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. తర్వాత వెయిట్ వచ్చి రాడ్ వెయిట్ వచ్చి 204 గ్రాములు. గైడ్స్ వచ్చి 6+ టిప్ గైడ్స్. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 గ్రాములు. హై పర్ఫార్మెన్స్ గ్రాఫిట్ తో తయారైందన్నమాట. ఈ రాడ్ బాండింగ్ అంతా కూడాను హై పర్ఫార్మెన్స్ గ్రాఫిట్ తోటి, నెక్స్ట్ వచ్చి ఫైబర్ గ్లాస్ తోటి తయారైందనమాట ఈ రాడ్. అందుకనే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. దీని రేట్ వచ్చి 7 feet రేట్ వచ్చి 2410 రూపాయలు. 2410 రూపాయలతోటి 7 feet డైవా క్యాట్ ఫిష్ మనకి అందుబాటులోకి వచ్చింది. వీటికి అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ అనమాట. ఇవన్నీ కూడాను అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ వచ్చినాయి. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ రీసెట్ కూడా వచ్చింది అనమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మొత్తం అంతా కూడాను రీసెట్ కూడా వచ్చింది అనమాట. నెంబర్ 1 గా ఉంటుంది రాడ్. మనకు లైట్ వెయిట్ లోనే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ రాడ్ వచ్చి లోకానా మాస్టర్ బ్లాస్టర్. దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి లోకానా మాస్టర్ బ్లాస్టర్. చూడండి చూసారా, లోకానా మాస్టర్ బ్లాస్టర్. ఒకసారి దీన్ని కూడాను ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. రాడ్లు మొత్తం అన్ని కూడాను మనకి ఈ సమ్మర్ సీజన్లో మనకేంటంటే బయట కాస్టింగ్ మెషిన్లు వచ్చినాయి, స్పిన్నింగ్ మెషిన్లు వచ్చినాయి, లైన్లు వచ్చినాయి, కంపెనీ లైన్లు వచ్చినాయి.
మొత్తం అన్నీ కూడాను కంపెనీ రాడ్లు మొత్తం అన్నీ కూడాను మొత్తం ఫుల్ స్టాక్ మన షాపులోకి తెచ్చేసాను. ఇదిగోండి ఒకసారి చూడండి, రాడ్ అంతా కూడాను క్వాలిటీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మొత్తం అంతా కూడాను డైవా అది లొకానా మాస్టర్ బ్లాస్టర్ అనమాట. మొత్తం అంతా ఫుల్ గ్రిప్ అనమాట. మొత్తం ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇదిగోండి మాస్టర్ బ్లాస్టర్, ఓకేనండి. మొత్తం అంతా కూడా చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా, ఓకేనండి. నెక్స్ట్ వచ్చి దీని మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడికి ఎదుగు చూడండి, లొకానా లోగో ఇచ్చేసి చూడండి, ఇక్కడ లొకానా లోగో మొత్తం అంతా కూడాను రీల్ సెట్ మొత్తం అంతా లొకానా. ఇదిగోండి రీల్ సెట్ లొకానా మొత్తం. ఎప్పుడన్నా సరే కంపెనీ రాడ్డు ఏంటంటే మీకు తెలియదేం కాదు. కంపెనీ రాడ్ అనేసరికి ఏమవుతుందంటే ఆ రాడ్డుకు వాడే బాండింగ్, దానికి సంబంధించిన ఆ రీల్ సెట్ ఏంటి, ఆ గైడ్స్ ఏంటి, గైడ్స్ క్వాలిటీ ఏంటి, దానికి వాడే లైన్ ఏంటి, మొత్తం టోటల్గా అన్నిటిని కూడాను కంపెనీయే వాడతారు కాబట్టే అది బ్రాండెడ్ అవుతుంది అనమాట అండి. అది మీకు తెలిసిన విషయం అది. ఓకే, ఇప్పుడు లొకానా మాస్టర్ బ్లాస్టర్ ఇందులో 9 ఫీట్ అండి. ఇది 9 ఫీట్ మీకు చూపించింది. సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 6+ టిప్. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అండి. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్. కాస్టింగ్ వెయిట్ వచ్చి 30 to 160 గ్రామ్స్ అండి. 30 నుంచి 160 గ్రాముల వరకు కాస్టింగ్ చేసుకోవచ్చు. ఈ రాడ్ బరువు వచ్చి 280 గ్రాములు. ఈ రాడ్ బరువు వచ్చి 280 గ్రాములు. ఇది సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్ అనమాట అండి. అంటే సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్ ఎప్పుడు కూడాను ఫ్రెష్ వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ రాడ్ ఎప్పుడన్నా సరే సాల్ట్ వాటర్ యూజ్ చేయాలంటే ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది ప్రత్యేకించి సాల్ట్ వాటర్కు తయారైంది అనమాట బాండింగ్, అందుకని అంత బలంగా ఉంటుంది. దీని రేట్ వచ్చి 9 ఫీట్ లొకానా మాస్టర్ బ్లాస్టర్ 9 ఫీట్ రేట్ వచ్చి 2,930 రూపాయలు. 2,930 రూపాయలతోటి మనకి లొకానా మాస్టర్ బ్లాస్టర్ మనకి సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్ మన షాపులోకి అవైలబుల్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చి లొకానా పసిఫిక్ స్పిన్నింగ్ రాడ్. లొకానా పసిఫిక్ స్పిన్నింగ్ రాడ్. ఓకే లొకానా పసిఫిక్ స్పిన్నింగ్ రాడ్లోని మనకి ఏమున్నాయంటే 7 ఫీటు, నెక్స్ట్ వచ్చి 9 ఫీటు. 7 ఫీటు 9 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది 7 ఫీట్ అండి. ఇది ఇందులో 9 ఫీట్ కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను. మీకు రాడ్లు మాత్రం ఇవ్వండి లొకానా బ్రాండ్ అనమాట. మొత్తం అన్నీ ఇంకా లొకానా డైబా ఇవే తెప్పించామన్నమాట అండి. మొత్తం అన్నీ కూడాను రాడ్లు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. మంచి రాడ్లు వచ్చినాయి, మిస్ చేసుకోకండి. చాలా మంచి క్వాలిటీతో వచ్చినాయి అనమాట మొత్తం అంతా కూడా. ఇదిగోండి లొకానా కంపెనీ పసిఫిక్ అనమాట. లొకానా పసిఫిక్ స్పిన్నింగ్ రాడ్ మొత్తం 9 ఫీట్ అనమాట. మొత్తం అంతా ఇది మొత్తం అంతా కూడాను ఫైబర్ గ్లాస్ అనమాట. మొత్తం అంతా చూసారా, బిల్డ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత గ్లాస్ ఫినిషింగ్ ఉందో మొత్తం అంతా కూడాను. ఓకే, ఈ రాడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ రాడ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే నేను వివరాలు చెప్తాను. ఈ రాడ్ వచ్చి లొకానా పసిఫిక్ స్పిన్నింగ్ రాడ్ 7 ఫీటు 9 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. యాక్షన్ వచ్చి మీడియం హెవీ. గైడ్స్ వచ్చి 7 ఫీట్కి అయితే 5+ టిప్ 5+ టిప్ అనమాట. 7 ఫీట్ కన్నా సరే 9 ఫీట్ కన్నా సరే 5+ టిప్ గైడ్స్ ఇచ్చారు. బరువు వచ్చి 7 ఫీట్ అయితే 200 గ్రాములు, 9 ఫీట్ అయితే 310 గ్రాములు. గైడ్స్ వచ్చి కే గైడ్స్ అండి. ఇవి మొత్తం గైడ్స్ అన్ని కూడా కే గైడ్స్ అనమాట. లూరీ వెయిట్ వచ్చి 20 నుంచి 60 గ్రాములు. ఇది 7 ఫీట్ రాడ్డు. 7 ఫీట్ రాడ్డు 20 నుంచి 60 గ్రాములు లూరీ వెయిట్. అదే 9 ఫీట్కి అయితే 20 నుంచి 80 గ్రాములు లూరీ వెయిట్ తోటి కాస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే 7 ఫీట్ రాడ్డు రేట్ వచ్చి 1000 రూపాయలు పడుద్ది. 9 ఫీట్ రాడ్డు వచ్చి 1190 రూపాయలు పడుద్ది. ఈ 1190 రూపాయలతోటి మనకి 9 ఫీటు 7 ఫీటు మనకి కంపెనీ వాళ్ళు మనకి అవైలబుల్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి డైవా బీఫ్ స్టిక్. డైవా బీఫ్ స్టిక్ కోసం మీకు ప్రత్యేకించి చూపించాలి. ఒకసారి చూడండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను చెప్పాను కదండి కవర్లో వస్తాయి డైవా అని చెప్పానని. ఈ కవర్ విషయం పక్క తీసేస్తే చూడండి రాడ్ని ప్రత్యేకించి ఇదిగోండి, ఇది డైవా బీఫ్ స్టిక్ అనమాట. ఇది ఒకసారి మామూలుగా చూడండి, నేను చెప్తాను. ఇది 7 ఫీట్ రాడ్ అనమాట. ఇది డైవా బీఫ్ స్టిక్ 7 ఫీట్ రాడ్. ఇందులోనూ మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే ఒకసారి టిప్ చూడండి. ఒకసారి టిప్ చూసారా ఎంత హెవీగా ఉందో, టిప్ చూసారా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మీకు కనబడదు. ఇదంతా కూడాను ప్లెయిన్ కార్బన్. మొత్తం అంతా రాడ్ అంతా కూడాను మంచి హెవీ యాక్షన్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చి ఒకసారి గైడ్ చూడండి. ఒకసారి నా చేయి మొత్తం అరిచే మొత్తం నిండిపోయింది చూసారా. గైడ్ వచ్చి మొత్తం గైడ్ చూసారా ఎంత ఉందో. తర్వాత ఈ గైడ్ ఎంత ఉందో
దీని చుట్టూ కూడాను దీనికి మొత్తం అంతా కూడాను అలా కోటగా ఉంది కూడా మొత్తం సేమ్ అలాగే వచ్చేసింది. చూసారా గైడ్ ఎంత ఉందో, మొత్తం డైవా కంపెనీ అండి ఇది. తర్వాత దీని క్వాలిటీ మందం చూడండి ఒకసారి, దీనికి వాడిన క్వాలిటీ మందం చూడండి ఒకసారి, రాడ్ మందం చూసారా. ఇదిగోండి డైవా బీఫ్ స్టిక్, ఇదిగోండి డైవా బీఫ్ స్టిక్. ఓకేనండి, ఇదిగో రీల్ సెట్ మీద డైవా అని రాసి ఉంటుంది చూడండి, రీల్ సెట్ కూడా డైవాయే. ఇదిగోండి డైవా కంపెనీ. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తాను రాడ్డు, ఇన్ని వివరాలు చెప్తాను ఒకసారి చూడండి. డైవా బీఫ్ స్టిక్ బాగా హెవీ చేపలు హెవీ ఫిషింగ్ చేసుకునే వాళ్ళు ఈ రాడ్డును చూడండి ఒకసారి. డైవా బీఫ్ స్టిక్ 7 feet, సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 4+ టిప్ అనమాట. గైడ్స్ వచ్చి 4+ టిప్. నెక్స్ట్ వచ్చి ఈ గైడ్స్ అన్ని కూడా ఫూజీ గైడ్స్, ఇవన్నీ కూడా ఫూజీ అంటే మీకు తెలుసుగా, గైడ్స్ లోనే నెంబర్ 1 ఏదైనా ఉందంటే ఫూజీ గైడ్స్ అనమాట. మొత్తం ఫూజీ గైడ్స్ అనమాట ఇవి. రీల్ సెట్ కూడాను ఫూజీ రీల్ సెట్, మొత్తం రీల్ సెట్ కూడాను. నెక్స్ట్ వచ్చి ఈ రాడ్ బరువు వచ్చి 350 గ్రాములు అండి. దీని రాడ్ బరువు వచ్చి 350 గ్రాములు. హెవీ యాక్షన్ అనమాట, హెవీ యాక్షన్. హై గ్రాఫైట్ ఫైబర్ గ్లాసు, హై గ్రాఫైట్ నెక్స్ట్ వచ్చి ఫైబర్ గ్లాసు, ఈ రెండింటితోటి ఈ రాడ్ తయారైంది. అందుకే ఎంత స్ట్రాంగ్ ఎంత బలంగా ఉందన్నమాట. ఈ రాడ్కు వాడిన మెటీరియల్ హై గ్రాఫైట్ కాకుండా ఫైబర్ గ్లాసు, ఈ రెండు వాడబట్టి అసలు రాడ్ ఎక్కడ కూడా అసలు జంక్ అనేది చూసారా, మొత్తం అంతా కూడాను బాగా హెవీ చేపలకే ఇవి వాడుకోవాలన్నమాట మనం. ఓకేనండి, ఓకే ఓకే. దీని రేట్ వచ్చి 7 feet రాడ్ కాబట్టి దీని రేట్ వచ్చి 2275 రూపాయలతోటి మనకి డైవా కంపెనీ 7 feet బీఫ్ స్టిక్ మనకి కంపెనీ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత లొకానా కొముడో సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్ అండి. అది ఒకసారి చూపిస్తాను మీకు. లొకానా కొముడో మన దగ్గర ఏమున్నాయి, 8 feet 9 feet అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. లొకానా కొముడో 8 feet 9 feet అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి ఒకసారి, లొకానా కొముడో అనమాట. ఇంకా లొకానా కొముడో అంటే మీకు తెలియదేం కాదు, మీరు ఆల్రెడీ వాడుతున్నారు. మీరు ఏదన్నా సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్కి నెంబర్ 1 ఫిషింగ్ రాడ్లు అనమాట అండి. ఇవన్నీ కూడాను కలర్ పరంగా ఏంటి, మెటీరియల్ పరంగా ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఏంటి, నెంబర్ 1 రాడ్లు అనమాట ఇది. ఒకసారి చూడండి, రాడ్ అంతా కూడాను చూసారా. ఇది రాడ్ మొత్తం బిల్ క్వాలిటీ ఏంటి, బాండింగ్ ఏంటి, మొత్తం అంతా చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడాను. ఇప్పుడు టిప్ పక్కన పెట్టేసేసి రాడ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి మొత్తం యువహోమ్ గ్రిప్ కాడ నుంచి ఎక్కడికెక్కడికి డిజైన్ అనమాట. లొకానా మొత్తం రీల్ సెట్ కూడా కంపెనీ లొకానా, తర్వాతనేమో లొకానా లోగో మొత్తం అంతా కూడా. ఇక్కడ ఏంటంటే మనం లూరీ పెట్టుకోవటానికి ఇదిగోండి ఇక్కడ టిప్ ఇచ్చారు మనకి. ఓకేనా, ఇదిగోండి లొకానా కొముడో, ఇదిగో లొకానా కొముడో చూసారా. నెక్స్ట్ వచ్చి ఈ గైడ్ చూడండి ఎంత హెవీగా ఉందో మొత్తం గైడ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చి ఈ మందం, ఈ కార్బన్ మందం చూడండి అసలు ఎంత హెవీగా ఉంది చూడండి, కార్బన్ మందం. ఓకేనండి, ఇది 9 feet అనమాట. ఇది ఒకసారి ఇందులో 8 feet కూడా ఓపెన్ చేసేసి ఇదే కలర్ వచ్చిందో చూసి అప్పుడు దీని మెటీరియల్ కోసం చెప్తాను మీకు. సేమ్ కలర్ వచ్చిందండి, 9 feet 8 feet సేమ్ కలర్ వచ్చింది అనమాట. లొకానా కొముడో సాల్ట్ వాటర్, ఇది సాల్ట్ వాటర్. ఇందా చెప్పాను కదండి, సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్లో వాడుకోవచ్చు, ఫ్రెష్ వాటర్కి సాల్ట్ వాటర్లో వాడాలంటే కొంచెం వాష్ చేయండి అని చెప్తున్నాను. గైడ్స్ మొత్తం అన్ని డబుల్ గైడ్స్ అండి, మొత్తం హెవీ గైడ్స్, మొత్తం అన్ని డబుల్ గైడ్స్ హెవీ గైడ్స్ అనమాట మొత్తం అన్ని కూడాను. ఈ గైడ్స్ ఎన్ని వచ్చినాయి ఏంటన్నది ఇప్పుడు మీకు వివరం చెప్తాను. ఇక్కడ పెట్టేసాను చూడండి వాటర్ వస్తుంది. ఓకే ఓకే, లొకానా కొముడో సాల్ట్ వాటర్ ఫిషింగ్ రాడ్ అండి. ఇది మన దగ్గర 8 feet 9 feet అవైలబుల్గా ఉన్నాయి. సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 6+ టిప్ అనమాట. మొత్తం గైడ్స్ వచ్చి 6+ టిప్, అందులో కే గైడ్స్ అనమాట అండి. ఇవి కే గైడ్స్ అనమాట, మరి సాల్ట్ వాటర్లో కావాలి కాబట్టి. దీని బాండింగ్ వచ్చి హై కార్బన్ టెక్నాలజీతో తయారైంది. బరువు వచ్చి 8 feet రాడ్ బరువు వచ్చి 270 గ్రాములు, 9 feet రాడ్ బరువు వచ్చి 300 గ్రాములు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి ఈ లూరీ కెపాసిటీ వచ్చి ఓకే, లూరీ కెపాసిటీ వచ్చి 8 feet రాడ్కి అయితే 30 నుంచి 200 గ్రాములు, 30 నుంచి 200 గ్రాముల వరకు లూరీ కాస్టింగ్ చేసుకోమంటున్నారు కంపెనీ వాళ్ళు. అలాగే 9 feetకి అయితే 30 నుంచి 200 గ్రాములు. సేమ్ లూరీ కాస్టింగ్ రెండింటికి సేమ్ ఇచ్చేసారండి. దీని కెపాసిటీ వచ్చి 10 kgs అండి. దీని కెపాసిటీ వచ్చి 10 kgs. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అనమాట, యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఈ రాడ్ సాల్ట్ వాటర్లో వాడుకునే రాడ్ ఇది.
8 ఫీట్ రేట్ వచ్చి 2640 రూపాయలు. 9 ఫీట్ రాడ్ వచ్చి 2830 రూపాయలు. 8 ఫీట్ రాడ్ వచ్చి 2640, 9 ఫీట్ వచ్చి 2830 రూపాయలతోటి మనకి లొకానా కొమరో సాల్ట్ వాటర్ స్పిన్నింగ్ రాడ్ మనకి అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చి లొకానా వైల్డ్ బ్లాక్ క్రే ఫిషింగ్ రాడ్. ఇది మంచి ఫేమస్ రాడ్ అండి. ఇది ఆల్రెడీ ఇది రెండోసారి అనుకుంటాం మన షాపులో రావడం. ఒకసారి చూడండి, ఇది మొత్తం అంతా ఇదిగోండి లొకానా వైల్డ్ బ్లాక్ 3 సెక్షన్తో వస్తుంది అనమాట. 3 సెక్షన్తో వస్తుంది. ఇది క్రేప్ రాడ్ అనమాట. ఇది క్రేప్ రాడ్ అని చెప్పానంటే మంచి హెవీ రాడ్ అనమాట అండి. మొత్తం అంతా కూడాను ఒకసారి చూపిస్తాను మీకు. మొత్తం వాడిన మెటీరియల్, బాండింగ్, బిల్ క్వాలిటీ మొత్తం అన్నీ కూడాను ఒకసారి దగ్గరగా చూడండి. మేము మొత్తం లెక్క వచ్చేస్తుంది మీకు. మొత్తం అంతా చూసారా? ఇదిగోండి మొత్తం గైడ్స్ ఏంటి, ఇది మొత్తం టిప్స్ చూడండి ఒకసారి. టిప్ ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి. ఓకే, ఈ టిప్ పక్కన పెట్టేస్తే సెకండ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ తీసాం కాబట్టి సెకండ్ సెక్షన్. ఇందులోనే మన దగ్గర 10 ఫీటు 12 ఫీటు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఇది చూడండి, ఫస్ట్ రబ్బర్ బూట్ ఇచ్చారు. మొత్తం రబ్బర్ క్యాప్ అనమాట. అంటే మనం ఇప్పుడు పెట్టుకున్నప్పుడు మన స్టమక్కి పెయిన్ రాకుండా అనమాట. ఇలా పట్టుకున్నప్పుడు మన స్టమక్ పెయిన్ రాకుండా. ఈ మొత్తం డిజైన్ చూడండి ఒకసారి. హ్యాండిల్ డిజైన్ చూడండి దగ్గరగా. మొత్తం అంతా కూడా మీకు అర్థమైపోద్ది. మొత్తం చూసారా హ్యాండిల్ డిజైన్ మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి రీల్ సెట్ వచ్చి కూడా లొకానా అనమాట. ఇక్కడ మనకి లూరికి క్లిప్ కూడా ఇచ్చారనమాట. లూరికి కూడా క్లిప్ ఇచ్చారు. మొత్తం అంతా చూడండి. గ్రిప్పింగ్ ఏంటంటే మంచి గ్రిప్పింగ్ అనమాట అండి. మనకి హెవీగా కాకుండా, లీడ్గా కాకుండా కరెక్ట్గా అనమాట. కరెక్ట్ గ్రిప్పింగ్ అనమాట. ఇలా పట్టుకుంటే మనకి ఈ డిజైన్ మనకి స్టార్టింగ్ కాడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కూడాను ఈ డిజైన్ ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇక్కడ లొకానా వైల్డ్ బ్లాక్ అని రాసి ఉంటుంది చూడండి ఒకసారి. ఇదిగోండి లొకానా వైల్డ్ బ్లాక్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఓకే, ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఈ రాడ్ మందం చూడండి ఒకసారి. ఇదిగోండి కార్బన్ మందం అన్నాను కదా. ఈ రాడ్ కార్బన్ మందం చూడండి ఒకసారి. ఇందులోనే 10 ఫీటు 12 ఫీటు అవైలబుల్గా ఉన్నాయి. ఈ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకో సెక్షన్ తీసి చూపిస్తాను. దీంట్లోనే 3వ సెక్షన్ అనమాట. ఇది 3వ సెక్షన్కి ఒకసారి గైడ్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో. మీరు ఆల్రెడీ వాడుతున్నారు, అయితే కొత్త వాళ్ళు చూస్తారు అనమాట గైడ్. ఒకసారి చూడండి. ఇదిగోండి మందం చూడండి ఒకసారి. మొత్తం అంతా కార్బన్ మందం చూడండి. క్రేప్ రాడ్ అనమాట. ఇది అంటే బాగా హెవీ రాడ్ అనమాట. గైడ్స్ చూసారా? మొత్తం అంతా కూడా గైడ్ చూసారా? ఇదిగోండి ఒకసారి చూడండి. గైడ్ చూసారా? మొత్తం ఈ గైడ్ క్యాప్ వస్తుంది. ఇది చూడండి ఎంత హెవీగా చూడండి గైడ్. నార్మల్ ఫిషింగ్ రాడ్లకి అయితే మామూలుగా ఎంత వస్తుందో చూపిస్తాను మీకు. నార్మల్ ఫిషింగ్ రాడ్లకి సుమారుగా మనకి కీలకు వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ లావా స్పిన్, ఇది స్పిన్నింగ్ రాడ్డే, ఇది స్పిన్నింగ్ రాడ్డే. ఇదిగోండి ఇది ఫస్ట్ సెక్షన్, ఇది ఫస్ట్ సెక్షన్. ఒకసారి 2 గైడ్లు దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ సెక్షన్, ఇది ఫస్ట్ సెక్షన్. ఆ గైడ్కి ఈ గైడ్కి అసలు ఒకసారి చూడండి ఎంత తేడా ఉందో. ఇదండి క్రేప్ రాడ్ అంటే. ఓకేనండి. ఓకే, ఇందులోని మన దగ్గర 10 ఫీటు 12 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూసారు కదా మీరు. ఇది వచ్చి లొకానా వైల్డ్ బ్లాక్ క్రేప్ రాడ్ 10 ఫీటు 12 ఫీటు. సెక్షన్ వచ్చి 3 సెక్షన్. యాక్షన్ వచ్చి హెవీ యాక్షన్ అనమాట. ఇది మనకి ఏంటంటే ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. చాలా బలమైన రాడ్ అనమాట అండి. ఇది చాలా బలమైన రాడ్. సెక్షన్ వచ్చి 3 సెక్షన్ వస్తాయి. తర్వాత లూరీ వెయిట్ వచ్చి 100 నుంచి 250 గ్రాములు. 100 నుంచి 250 గ్రాముల వరకు లూరీ వెయిటింగ్ చేసుకోమంటున్నారు. 10 ఫీట్ రాడ్ బరువు వచ్చి 390 గ్రాములు. 10 ఫీట్ రాడ్ బరువు వచ్చి 390 గ్రాములు. అదే 12 ఫీట్ రాడ్ అయితే 420 గ్రాములు. గైడ్స్ వచ్చి 5+ టిప్. దీని బాండింగ్ వచ్చి నానో కార్బన్ టెక్నాలజీ తోటి ఈ లొకానా వైల్డ్ బ్లాక్ 10 ఫీట్ 12 ఫీట్ మనకి తయారు చేసి కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు. ఇందులోనే 10 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 2800, 12 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 2915 రూపాయలు. 10 ఫీట్ వచ్చి 2800, 12 ఫీట్ వచ్చి 2915 రూపాయలతోటి మనకి లొకానా వైల్డ్ బ్లాక్ 10 ఫీటు 12 ఫీటు సెక్షన్ 3 సెక్షన్ మనకి అవైలబుల్గా వచ్చింది. ఒకసారి రాడ్ అంతా ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మన షాపులకు వచ్చిన ఫస్ట్ మనం గత వీడియోలో చూసిన బయట కాస్టింగ్ రాడ్లు కానీ, స్పిన్నింగ్ మిషన్లు కానీ, ఈ కంపెనీ రాడ్లు కానీ మొత్తం అన్నీ కూడాను మంచి రేట్లోని, మంచి క్వాలిటీలోని అన్ని కంపెనీ రాడ్లు కాబట్టి అందుబాటులోకి వచ్చినాయి. ఇది మిస్ చేసుకోకుండా చక్కగా వాడుకొని చూసుకోండి. ఇదిగోండి లొకానా వైల్డ్ బ్లాక్ 3 సెక్షన్ అనమాట. ఓకేనండి. ఈ వీడియోలోని మొత్తం అంతా కూడా మనం
డైవా కోసం, లుకానా కోసం, మొత్తం అన్నీ కూడా కంపెనీ రేట్ల కోసం మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం నాకు నీరసం తగ్గిన తర్వాత ప్రతి ఐటెం కోసం మన చూసిన స్పిన్నింగ్ రాడ్, బయట కాస్టింగ్ మిషన్లు, స్పిన్నింగ్ మిషన్లు కూడాను స్పీడ్గా చెప్పేశాను కదండి. కంపెనీ మిషన్లో మీకు షార్ట్లో పెట్టి మొత్తం ప్రతిదీ ఏ ఐటెంకి ఐటమ్ షార్ట్ వీడియో తీసి చక్కగా మన కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా తీసి పెడతాను. ఈ వీడియో ఎంతవరకు ఓపిక చూసినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు కలుసుకొని వాటి కోసం మాట్లాడతాను, ప్రయత్నిస్తాను. ఎవరన్నా ఆర్డర్ పెట్టుకున్నారంటే మినిమం ఆర్డర్ 500 రూపాయలు దాటి ఉండాలండి. మినిమం ఆర్డర్ కనీసం 500 ఉండాలి. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. మీకు ఎప్పుడు తెలిసిందే ఏంటంటే మనకి డిటిడిసి, ఆర్టీసీ, ఇండియన్ పోస్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ పోస్టులు మనం తీసేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.